నా పేరు మిన్క మైపాల్ రెడ్డి. మాది జేజీ నడుకుడ గాదేపల్లి డొంకేశ్వర్ మండల్, నిజామాబాద్ జిల్లా. మాకు మా గ్రామ శివార్లో 1129 సర్వే నంబర్లో 5 ఎకరాల 7 గుంటల భూమి ఉంటుంది. మా పక్కన ఉన్న గంపల కళ్యాణ వాళ్లకు 1130లో 2 ఎకరాల భూమి ఉంటుంది. అటు పక్కన ఉన్న 1122 సర్వే నంబర్లో మోతగంగారెడ్డి వాళ్లకు 4 ఎకరాల 10 గుంటలు ఉంటుంది. అయితే వాళ్ళు మా పక్కన ఉన్న వాళ్ళు మా భూమిని కబ్జా చేస్తున్నారు గత 7-8 సంవత్సరాల నుంచి. సర్వేలకు రమ్మంటే రావడం లేదు. 8 సంవత్సరాల నుంచి సర్వేలకు మేము కడుతూనే ఉన్నాం, వాళ్ళు రావడం లేదు. తర్వాత మేము పోయిన సంవత్సరం కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారే కొల్పించారు జూలైలో. ఆ తర్వాత ఎవరి అద్దులో వాళ్ళు నేను అద్దులు పెట్టిస్తే సర్వే ప్రకారం నా మీద ఈ గంపల కళ్యాణ్ ఆయన ఎస్సీ కాకుండా కన్వర్ట్ క్రిస్టియన్ అయినా కూడా ఆయన మీద ఎటువంటి విచారణ జరపలేదు. ఆయనతోని నా మీద ఎస్సీ కేసు పెట్టించారు. కానీ నేను ఎవరిని ఏమనకున్నా అని, ఎవరిని తిట్టకుండా నేను తిట్టినట్లు వాళ్ళే సాక్షి సంతకాలు పెట్టి గంపల కళ్యాణ్తో ఎస్సీ కేసు పెట్టించారు. దీనిపై ఎటువంటి విచారణ జరపలేదు. నా మీద కేసు ఎఫ్ఐఆర్ చేసి పెట్టేశారు. మా ఏసీపీ ఆర్మూర్ గారు నా మీద ఎస్సీ కేసును నమోదు చేయించడం జరిగింది, ఎటువంటి విచారణ జరపకుండా. అయితే మేము కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాము. మా భూమికి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాము. దానికి ఆర్డీఓ గారు ప్రొటెక్షన్ కూడా కల్పించాలని ఎస్హెచ్ఓ నందిపేట గారికి, ఎంఆర్ఓ డొంకేశ్వర్ గారికి ఆదేశాలు ఇచ్చినారు. మళ్ళా తర్వాత కూడా ఏసీపీ గారు నిజామాబాద్ ఏడీ గారితో సర్వే చేయించడం జరిగింది. 25/4/2025 నాడు చేయించడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఎంఆర్ఓ, ఆర్ఐ, డిఐ గారు, ఏడీ గారు, వారి సిబ్బంది, నందిపేట ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, ఆర్మూర్ సిఐ గారు అందరూ ఉండడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడే ఏడీ గారితో సర్వే చేయించడం జరిగింది. ఎవరి అద్దులు వారికి చూపించడం జరిగింది. అయినా కూడా వారి అద్దులు దాటి మళ్ళీ మా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి మమ్మల్ని తిడుతున్నారు. నానా బూతులు తిడుతూ మమ్మల్ని కొట్టి చంపాలని చూస్తున్నారు. నా భార్యని అయితే కడుపులో తన్నినాడు మోతరమ్మ. మా నాన్నగారికి నెత్తిపాలో కొట్టినారు. మళ్ళీ తర్వాత గంపల కళ్యాణ్ అయితే ట్రాక్టర్ పట్టి నన్ను గుద్దిండు. దానిపై ఎటువంటి చర్యలు జరపడం లేదు పోలీసు వారు. అదే మేము ట్రాక్టర్ దున్నడానికి వస్తే ఏడీ సర్వే చేయించిన తర్వాత ఎవరద్దులలో వాళ్ళు ఉండమని చెప్పిన తర్వాత కూడా నేను మాకు వచ్చే కిరాయి ట్రాక్టర్ వారు మా భూమిలోకి వచ్చి నేను దున్నిపించడానికి నేను వస్తే వాళ్ళని రానియకుండా అడ్డు తగులుతున్నారు. వాళ్ళ మీద ఎస్సీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు వాళ్ళు వస్తే మా భూములకి. అందుకని ఇప్పటి వరకు మేము పంట వేయలేకపోతున్నాము. 40 రోజుల నుంచి నేను దీని విషయంలో పోలీస్ శాఖ వారిని చాలాసార్లు సంప్రదించడం జరిగింది. అయినా కూడా మేము మొన్న సిపి గారికి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని సిఐ గారికి ఫార్వర్డ్ చేసిండ్రు. దానిపై కూడా ఎటువంటి విచారణ జరపలేదు, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు వారిపై. ఇంకా ఇప్పటికైనా డొంకేశ్వర్ ఎంఆర్ఓ గారు, ఆర్మూర్ ఆర్డీఓ గారు, నందిపేట ఎస్ఐ గారు మా భూమికి మీరు చేయించిన కొలతల ప్రకారమే నేను ఉంటానని, ఇప్పటికైనా నా అద్దులకు నా భూమికి అద్దులు పాతుకోవడానికి మీరు రక్షణ కల్పించి నా భూమికి నేను సాగు చేసుకునేటట్లు చేయాలని మిమ్మల్ని